ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అంటే ఈ సినిమా అంటే మన కోదండరామరెడ్డి గారు అబ్బాయిలు ఇక్కడే చేస్తున్నారు కదా మూవీస్ లో, వైభవ్ అను సునీల్ అను. సో వాళ్ళతో పాటు చేశారు కదా. వాళ్ళతో ఫ్రెండ్సే. మామూలు కూడా చాలా ఫ్రెండ్స్, వైభవ్ వైఫ్ వాళ్ళందరూ రోజు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి. వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుగు కన్నా తమిళ్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయారు. వాళ్ళ నాన్న కోదండరామరెడ్డి గారు తెలుగులో సూపర్ డైరెక్టర్ అయితే వాళ్ళ పిల్లలు తమిళ్లో సూపర్ యాక్ట్రెస్ అయిపోయారు. సో ఇప్పుడు బాబు కూడా యాక్టర్ అయిపోయారు అయితే. సో పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయింది. ఒక కొడుకు. సో కోడలు ఏం చేస్తారు? కోడలు కూడా తన అదే సీరియల్ అది చేస్తుంది. ఇప్పుడు షూటింగ్ వెళ్ళింది. సో మొత్తం సినిమా ఇండస్ట్రీ. సో ఐశ్వర్య రాజేష్ గారికి ఎప్పుడు చేయబోతున్నారు పెళ్ళి మరి? చూడాలండి. అదే తను కొంచెం అన్ని చూసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేసుకున్నాం. తన మంచి సంబంధం దొరికితే చూసుకుని చేసేద్దామని. అది కూడా అమ్మ ఇష్టమే? నా ఇష్టం. చూడమని చూడాలి. మంచి తను చూసుకునే వాళ్ళు దొరకాలి కదా. మంచి ఫ్యామిలీ కావాలి. బాగా బిజీగా ఉన్నారు అందులో ఇప్పుడు. అవును. తెలుగు అంటే తెలుగు ఫీల్డ్కి ఇప్పుడే ఎంటర్ అయింది కానీ పెద్దగా తనకి రాణింపు రాలేదు. తమిళ్లో ఉన్నంత క్రేజ్ వచ్చి తెలుగులో రాలేదు. అంటే తమిళ్లో నేటివిటీ బాగా కనెక్ట్ అయిపోతుంది. తెలుగులో కొంచెం బాగా ఇప్పుడు ఎలా ఉండాలి? బాగా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా తమిళ్లో చేసి. అలాగే తన ఒక స్థాయికి తెలుగులో వచ్చి నమ్మవీటి పిల్ల మన ఇంటి అమ్మాయి అంటారు అన్నమాట ఇక్కడ. అలాగే పిలుస్తారు. ఐశ్వర్య రాజేష్ నమ్మవీటి పుండే అని అంటారు. అలాగా తెలుగులో నాకు చాలా ఇష్టం తెలుగులో రావాలని. బట్ తెలుగులో మన వాళ్ళు మరి ఎందుకు పిలవాలో తెలియదు నాకు. సో ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారా? తెలుగు. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తెలుగులో మంచి మూవీస్ చేయాలి. అవును, చేస్తున్నారు అనుకుంటా కదా. మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఇప్పుడు హీరోయిన్ కదా, వెంకటేష్ గారితో చేస్తున్నా. నాకు చాలా సంతోషమైంది వెంకటేష్ గారితో చేయడం. నాకు చాలా ఇష్టం వెంకటేష్ అంటే. చిన్నప్పటి నుంచి అసలు ఫస్ట్ నుంచి వెంకటేష్ గురించి మా పిల్లలంతా పోట్లాడేవాళ్ళు. ఆయన సినిమాలు చూస్తే నేను ఇది పెట్టుకుంటాను. పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి పోట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన సినిమా చూస్తా ఉంటే ఇతను ఆప్ చేస్తాడు మణికంఠ. రాఘవేంద్ర ఏమో నా కొడుకు పేరు రాఘవేంద్ర అనమాట. వాడు వచ్చి ఇతను వెంకటేష్ అంటే చాలా ఇష్టం. వెంకటేష్ సినిమాలు చూస్తూ ఉంటాడు. ఓకే, అట్లా ఇద్దరు ఆయన సినిమాలో యాక్ట్ చేయడం అంటే నాకు చాలా సంతోషం. ఓకే, ఇదే ఫస్ట్ సినిమా తనతో యాక్ట్ చేయడం కదా. సో మీ పెళ్ళయ్యాక ఎంత ఒక 5 years చేస్తుంటారు మూవీస్ అయినా? ఒక 10 years చేశారు? మళ్ళీ 10 years అంత చేస్తుంటారు. ఒక 6-7 years చేస్తుంటారు అంతే. మంచి పీక్ లో ఉన్నారులే అప్పుడు ఆయన. ఎందుకంటే ఆయనలాగా వేరే హీరో లేరు అప్పుడు. ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఆయనది. సన్నగా, హైట్ మనిషి. అదే వచ్చే టైంలో పాడు చేసుకున్నాడా మరి దేవుడు రాత మరి తెలీదు. ఎవరన్నా ఏదైనా చేశారా అని కూడా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏదైనా చేతపడిలాగా ఏదైనా చేశారా అతనికి, ఇలాగ మూల కూర్చోవాలని మంచి పైకి వచ్చే టైంలో అతనికి కెరీర్ పాడు చేయడానికి కొంతమంది ఉంటారు కదా. అవునవును, ఉంటారు. అలా కూడా ఏమన్నా ఉందా అని కూడా నాకు డౌట్ వచ్చేది. అంటే బాగా మంచిగా సినిమాలు యాక్ట్ చేసే అతను గబ్బు టక్కుని మారిపోతే ఒకలా ఉంటుంది కదా. చేశారా చేతపడలేదు నిజంగా? ఏమో తెలియదండి. అవి నేను వినుంటారు అంతే. అలా అంతా అంటారు కదా ఏదో మరి. కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, బాగా ఇష్టం. ఏ భార్యకైనా భర్త మంచి పొజిషన్లో ఉండాలి, పెద్ద హీరో అవ్వాలి, స్టార్ పొజిషన్ రావాలి, మా ఫ్యామిలీ బాగుండాలనే కోరుకుంటాం. డబ్బులు అనేది తర్వాతలే ఇంకా. అలాంటిది కేవలం భార్య వల్లే రాజేష్ గారి జీవితం, కెరీర్ నాశనం అయిపోయింది అనే న్యూస్లు విన్నప్పుడు యాజ్ ఏ వైఫ్ ఎవరన్నారండి అలాగా? వచ్చినాయి కదా. ఎలాగా? ఎవరు చెప్పారు? వచ్చినాయా రాలేదా? నాగమణి గారి వల్ల కూడా కొంత వచ్చిందా లేదా? అదే ఎవరు చెప్పారు? పేర్లు నేను చెప్పనులే. మీకు తెలియదా? అది లోక ప్రపంచానికి అందరూ తెలుసండి నా గురించి. ఇండస్ట్రీలో తెలుసు నాగమణి ఇలాగా అని అంటే ఎవ్వరు ఊరుకోరు. అందరికీ తెలుసు నాగమణి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న రోజులు నేను ఎంత గౌరవంగా ఉన్నాను, ఎంత మర్యాదగా ఉండేదాన్ని. నాకు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అందరికీ నేను అంత అనుకువగా వాళ్ళకి ఏదన్నా మూమెంట్స్ చేసినా వాళ్ళందరికీ చాలా లయబద్ధకంగా చెప్పేదాన్ని. వాళ్ళందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అలాంటప్పుడు నాగమణి ఇలాగ పోయిందంటే వాళ్ళు రివర్స్గా తీసుకుంటారు. మాట్లాడిన వాళ్ళు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు బాధ అనిపించిందా అలా మాట్లాడినప్పుడు? అనిపిస్తుంది. నిజంగా చెప్పండి. కాదు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఇవన్నీ కింద ఇది జూజుబి అండి. నాకు ఇవన్నీ జూజుబి.
ఏమీ లేదు. చూడండి, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరిని ఆప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అవును. ఇప్పుడు నేను పైకి వస్తున్నాను పైకి అలా అంటూనే ఉంటే నేను పైకి వెళ్తూనే ఉంటా. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఏడవను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అమ్మాయికి ఏంటి ఎస్ నాకేం తక్కువ అని అలాగే అనుకుంటాను. కానీ మనం ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటే మనం కుషించిపోవాల్సిందే జీవితంలో. ఎవరిని మనం నమ్ముకుని మనం బతకలేదు కదా, మన జీవితం అంతే. అందుకని ఎవరిని నేను విమర్శించను. ఎవరితోనూ మనం అయిన వాళ్ళు అనండి కాని వాళ్ళు కానివ్వండి, ఎవరినా వాళ్ళ ఇష్టం, వాళ్ళది వాళ్ళ వాళ్ళు అలా అనుకున్నారేమో, అది నాకు అనవసరం. దాని గురించి నేను బాధే పడను. మీ పాప అంటారు కదా, మనకి ఎవ్వరు సపోర్ట్ చేయడం, మనమే సపోర్ట్ చేసుకోవాలి. అంతే, అలాగే అంతే కదా. మనం ఎదగాలంటే మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఒకడు వచ్చి ఎవడు మనల్ని లేపడు, ఎవ్వరు లేపరు, మనం లేవాలి అంతే. ఇప్పుడు నా కాలు సరిగ్గా లేవంటే ఎవరు వచ్చి లేపరు. నేనే మెల్లిగా ఏదైనా కర్రో గిర్రో పట్టుకుని లేపితే లేచి మెల్లిగా నడుచుకుని నా స్థానానికి నేను వెళ్ళి కూర్చోవాలి. బట్ సేమ్ మీకున్న మైండ్ సెట్ పాపకి ప్రింట్ అలా వచ్చేసింది అనుకుంటా. జీవితంలో నిలబడటం, కష్టపడటం అది ఉంటేనేనండి. అలా ధైర్యంగా ఉండబట్టే కదా జీవితంలో పైకి రాగలుగుతాము. అందరికీ ఆ ధైర్యం రాదు, ఎందుకంటే అలా అనుభవించేసాం మేము, మా కష్టాలన్నీ అనుభవించేసాం. ఈరోజు తలుచుకొని కూడా తలుచుకోను నేను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే వేస్ట్, తలుచుకుని వేస్ట్ కదా. ఇప్పుడు జీవితంలో మళ్ళీ తవ్వుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది నాకు. ఎవరిని అడిగినా అసలు మా అమ్ములు అయితే, మా ఐశ్వర్య అయితే పాత విషయాలు మాట్లాడకమ్మా అంటది. పాత విషయాలు వద్దు, నువ్వు మాట్లాడద్దు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో అంతే, నీకేం కావాలి అది తీసుకో. అలా మైండ్ సెట్ చేసేస్తారు ఇంట్లో పిల్లలు కూడా. అమ్ములు అంటారు మీరు ఐశ్వర్యని? ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అమ్మానే అంటుంది. అమ్మాయి. సో ఈ రోజు నువ్వేంటో చూసుకోమ్మా అని చెప్తారు కదా. అమ్మ మంచి మంచి పాప అసలుకి ఏది అమ్మకి అడగకుండా అన్ని మంచి మంచి గిఫ్ట్స్ అనుకుంటా తీసిస్తుంది. అన్ని కావాలో అవి డైమండ్ కదా అది. ఇది డైమండ్, ఇంకా ఇది చిన్నదే ఉన్నాయి డైమండ్స్ అన్ని. జ్యువెలరీ బాగా ఇష్టం, బాగా వేసుకుంటారా? నేను వేసుకుంటాను, తను వేసుకోదు. తనకి జ్యువెలరీస్ అంటే పెద్దగా ఇష్టం, కానీ కొంటాను, అన్ని కొని తీసుకురావడం బ్యాంక్ లో పెట్టవే. అది ఒక్కరోజు కూడా వేసుకుని పాపని పోలే. నేను నా వరకు నేను అనుభవిస్తాను. దానిగా ఏమన్నా సరే అన్నీ ఏమైనా కావాలంటే కొనుక్కో, అన్నీ చేసుకో అంటుంది. సో ఫైనాన్షియల్గా అంతా మీరే చూసుకుంటారు? అన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆల్వే మనకి. నా ఫినాన్స్ అంటే నాకు ఇంత అమౌంట్ అని ఇస్తుంది, నేను మొత్తం నేను ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ నేను చూసుకుంటాను, మిగతా అంతా తన దగ్గరే ఉంది. సో ఈ రోజు ఉన్న హీరోయిన్స్లో టాప్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు కదా? ఏమోనండి ఆ విషయం కూడా అవన్నీ పెద్దగా తీసుకుంటారు. తమిళ్లో బాగానే ఇస్తారు అమ్మాయికి. లైఫ్ని ఎంతో చూసారు, ఇంకా ఏది వచ్చినా కూడా పెద్దగా అనిపించదు కదా. అవును, అన్నీ మెట్లు దాటేసాం కదా, ఇంకెందుకు అనిపించుకోవడం. ఒక మెట్టు దాటుకుంటూ వచ్చాము, చిన్న మెట్టు దగ్గర నుంచి పై మెట్టు దాకా వెళ్ళిపోయాం. పై మెట్టు నుంచి మళ్ళీ కింద డబ్బాలను పడకూడదు, ఇంకా ఆ మెట్టు నుంచి మెల్లిగా దిగాల్సిందే. కానీ మళ్ళీ మనం వచ్చి ఎవరి దీనికి మనం వెళ్ళకూడదు. మనం అనుకుంటాం కానీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోకూడదని ఉండాలి, అవి కూడా ఉండాలమ్మా. అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కసి అనేది ఇంకా పెరుగుతుంది. అలా కాదండి, అది ఉండబట్టే, ఆ కసి అనేది ఉండబట్టే మనకి ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేం. కానీ ఏంటంటే 10 మందితో మనం చెప్పుకోవడం వేస్ట్ అంటున్నా. ఇప్పుడు చెప్పుకున్న దానివల్ల మనకి ఏంటి, చెప్పుకుందే చెప్పుకోవడం ఎందుకు? ఇప్పుడు ఏం ఆర్చలేదు అయిపోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అన్ని బాధలు పడ్డాం, అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాము, ఇక నెట్టుకుని రావాలి అంతవరకే. ఇంకేంటంటే చాలు, మనకున్న వరకు చాలు. దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చినంత వరకు మనం తృప్తి పడాల్సింది. వెరీ హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.